బిర్యానీ ఇచ్చి మోసం చేయడం ఇది చరిత్రలో నిలిచిపోతుందండి. చరిత్రలో నిలిచిపోతుంది మీరు చేసిన మోసం. హాయ్ హలో నమస్కారం, నా పేరు సహాని. ఎట్లున్నారు, బాగున్నారా? ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీకోసం మంచి మంచి కంటెంట్తోనే మీ ముందుకు వస్తాం. సరే, ఇంకా ఈరోజు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. మొన్న ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సీతక్కతోని బాగా ఓవర్గా నిర్లక్ష్యంగా మాట్లాడింది అనిపించింది అసెంబ్లీలో నాకైతే. మరి మీరేమంటారో చెప్పాలి. ఆమెకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, నాకేమో తెలుగు రాదు అంటుండు. నా అంగ్రేజీ సమझ మేడం బరాబర్, నా ఉర్దూ సమझ మేరీ. అబ్ ముझे తెలుగు नहीं आती. మరి నువ్వే తెలుగు నేర్చుకునేది ఉండే ఎమ్మెల్యే సాబ్. అయినా తెలుగు గడ్డలా తెలుగే కదా మాట్లాడతారు. కాకపోతే మనము 3 లాంగ్వేజ్లు ఓన్ చేసుకున్నాం. అందరికీ అన్ని రావాలని కాదు కదా. దీనికి రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చిండు. లాంగ్వేజ్ వేరు, నాలెడ్జ్ వేరు, ఊరికే మంత్రి అవ్వరు. వాళ్ళ కోసం ఏమైనా చేయాలని పట్టుదల ఉండాలి, ప్రజల ఆదరణ ఉండాలి. అంతేగాని అవహేళన చేస్తే కుదరదు. లాంగ్వేజ్ అనేది ఓన్లీ కమ్యూనికేషన్ మాత్రమే. ఓ పెద్ద హోటల్కి పోతే అక్కడ ఫుడ్ సర్వ్ చేసేటోళ్ళు కూడా మంచిగా ఇంగ్లీష్ మాట్లాడతారు. అట్లనే వాళ్ళు మంత్రులు అవ్వగలరా అని గట్టిగా కౌంటర్ ఇచ్చిండు. అంటే నీలాకి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇక్కడ హోటల్లో ఫుడ్ ఆర్డర్ తీసుకున్నటోడు ఆడిపోతే నీలాగానే ఇంగ్లీష్ మాట్లాడేటోడు ఉంటాడు. మేము ఎప్పుడైనా కొంచెం మంచి హోటల్కి పోతే వాడు వచ్చి మెనూ ఇచ్చేసి మంచి ఇంగ్లీష్లో మాట్లాడతాడు అధ్యక్ష. సో దాని మాత్రాన మంత్రి అవుతాడా? ప్రజల ఆమోదం ఉంటే నాయకులం అవుతాం అధ్యక్ష. దీనికి సీతక్క కూడా నా మదర్ టంగ్ తెలుగు, నేను గూడెంలో పుట్టిన, అందుకే నేను ఇంగ్లీష్ హిందీ మాట్లాడలేను, దానికి లాంగ్వేజ్ కోడ్ చేయాల్సిన అవసరం లేదన్నది. మీకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదంటే మై మదర్ టంగ్ ఈజ్ తెలుగు సార్, అందుకనే ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. నేనేం తెలుగు పర్సన్, తెలుగులో పుట్టిన, ఎక్కడో గూడెంలో పుట్టిన దాన్ని, కాబట్టి నేను అర్థం చేసుకోలేకపోయాను. అయినా ఈ అసెంబ్లీ సమావేశాలు రోజు చూస్తున్నాం. మొత్తం కుటుంబాలను తిట్టుడు, పర్సనల్గా తిట్టుకోవడం, అవహేళన చేసుకోవడం, అవమానించుకోవడం, ఇదే అవుతుంది. మీరేమంటారు కామెంట్ చేయరు. ఇప్పుడు చెప్పే జోలింటే దీన్ని మీరు ప్రపంచంలో 8వ వింత అంటారేమో అనిపిస్తుంది. ఈ ముచ్చట ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా చూసిండ్రేమో, కానీ నేనైతే చూడడం ఇదే ఫస్ట్ టైం. అయితే ఈ ముచ్చట పిచ్చటూరు మండలంలో జరిగింది, కానీ చాలా రోజుల తర్వాత బయటపడ్డది. ఈ నెల 24 సోమవారం రోజు లెక్కల పరీక్ష ఉండే 10వ తరగతి వాళ్ళకు. అయితే ఏమైందంటే ఈ పరీక్ష జరుగుతుంటే చూసి రాయకుండా కొంతమంది సార్లు కావాలి కాస్తారు కదా, అట్లనే ఒక పిల్లగాడిని చూసి రాయకుండా అడ్డుపడ్డాడని పరీక్ష అయిన తర్వాత సారు వాళ్ళ ఊరు వెళ్తుంటే బస్టాండ్ దగ్గర నిలబడ్డాడు. ఆ విద్యార్థుల అమ్మనాయన మావోడిని ఎందుకు చూసి రాయనీయలేదని ఆ సార్ను బెదిరించిరంట. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి పోయి సార్ను బస్సు ఎక్కించి తోలిరంట. అయినా కానీ మళ్ళీ ఆ బస్సు ఎమ్మటి పడి బస్సును మధ్యలో ఆపి ఆయన దౌర్జన్యంగా బాగా కొట్టిరంట. ఇక ఆడున్న ఒక ఆయన అలా దౌర్జన్యాన్ని ఆపి ఆ సార్ను బస్సు ఎక్కించి ఇంటికి పంపినంట. ఇంట్లో వింతేందంటే అట్లా చేసినా కూడా విద్యాశాఖ వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవడం మానేసి ఆ సార్ను పరీక్ష విధుల నుండి తప్పించిందంట. పరీక్షా కేంద్రం పెద్దను అడిగితే నిజమే అని చెప్పిండంట. ఇప్పుడు ఎప్పుడు ఇంతకంటే ఘోరము వింత ఇంకేమైనా ఉంటుందా? పిల్లలకి బుద్ధి చెప్పాల్సిన తల్లిదండ్రులే మావోని చూసి రానియవని విద్యా బుద్ధులు నేర్పిన గురువుల మీద దాడులు చేసే ఎట్లని సమాజం తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. మానవ సమాజంలో డ్రైనేజ్ లీక్ల కన్నా సమాజంలో పరీక్ష పేపర్ లీక్లు ఎక్కువైనాయి. 10 పరీక్షల నుండి కొలువుల కొరకు పెట్టే పరీక్షల వరకు ఏ ఒక్క పేపర్ను కూడా వదలట్లేరు ఆశావాదులు. పోయినసారి గ్రూప్స్ పరీక్షలల్లో జరిగిన ఘోరం ఏందనేది ఇంకా అందరి కళ్ళ ముందరనే ఉంది కదా. అయినా అదైనా యాదలో పెట్టుకొనైనా జరగబోయే పరీక్షలు ఎంత గట్టిగా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలి, ఎంత జాగ్రత్త పడాలి. స్కూల్లో నీళ్లు వచ్చేటోడు కూడా పేపర్ లీక్లకు ఊనుకున్నాడు. ఏం చేయాలి, ఎంత గట్టిగా ఏర్పాట్లు చేస్తారో అర్థమవుతుంది. ఇక అసలు లెక్క ఏంటంటే జుక్కల పాఠశాలలో ఓ విద్యార్థి లెక్కల పరీక్షల కోసం అలా నాయనను హెల్ప్ అడిగిందంట మార్కుల కోసం. ఇక తండ్రి సంజయ్ కొడుకు మీద ప్రేమ ఒలకపోయాలి కదా, అందుకే అదే పాఠశాలలో పనిచేస్తున్న ముబ్బిన్ని నీళ్ళు వచ్చేటోని మాట్లాడుకుని 5 ప్రశ్నలు రాసుకొచ్చి నాకు ఇయ్యమని ముబ్బిన్ని సంజయ్ అడిగిండు. ఇక ఈ నీళ్ళు వచ్చేటోడు ఓ 5 ప్రశ్నలు సంజయ్ అనే విద్యార్థికి దారపోసిండు. ఎవరో ఒకరు ఉంటారు కదా, అట్లా మనోజ్ అనే ఒక అతను దాన్ని ఫోటో తీసి వాట్సాప్లో పెట్టిండు. దాంతో ఈ ముచ్చట మొత్తం తెలంగాణలో అంతటా వైరల్ అవుతుంది. మన చదువుల ముచ్చట్లు గిట్టున్నాయి. పిల్లల తల్లిదండ్రులే అలా బతుకులను ఆగం చేసేలా ఉన్నారు కదా. ఒకడు చూసి రాయనీయట్లేడని సారోళ్ళ మీద దాడి చేస్తే ఇంకొక ఆయననేమో నక్క చిట్టీలు అందియనిక బేరం మాట్లాడుకున్నాడు. ఇక కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర సారు 11 మంది మీద కేసు పెట్టిండు. వీళ్ళల్లా 8 మందిని పట్టుకున్నారు, కానీ 3 అయితే దొరకకుండా పారిపోయారంట సమాచారం.
మరి ఆ మొహాలను మన ముందు ఎప్పుడు దర్శనం చేస్తారో చూడాలి. నేను ఇప్పుడు చెప్పబోయే ముచ్చట కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది, అట్లనే బాధను కూడా ఇస్తుంది. కానీ మీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలకు బాగా అక్కరొచ్చే ముచ్చట ఇది. ఆ ముచ్చట ఏంటంటే ఊపిరి బుంగ ఊదడం వల్ల ఓ పసి ప్రాణం గాల్లో కలిసిందంటే నమ్ముతారా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. మహారాష్ట్ర ధులే నగరంలో యశ్వంత్ నగరంలో డింపుల్ అనే ఓ 8 ఏళ్ల పాప పిల్లలతో కలిసి ఊపిరి బుగ్గలు ఊదుతుంటే ఆ ఊపిరి బుగ్గ నోట్లో వలిగిపోయిందంట. ఆ పగిలిపోయిన ఊపిరి బుగ్గ గొంతులో ఇరుక్కొని అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయింది. ఆ పాపను ఆసుపత్రికి తీసుకెళ్ళినా ఫలితం లేకుండా పోయింది. డాక్టర్లు అప్పటికే చనిపోయిందని చెప్పారు. అందుకే మీ పిల్లలకు కూడా ఇట్లాంటివి జరగకుండా చూసుకుంటారేమని మీకు చెప్తున్నా. అక్కడ చెట్లను నరకొద్దని సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పినా కూడా వినకుండా నరికించిందంట ఒక ఆయన. మళ్ళీ పచ్చదనాన్ని పునరుద్ధరించాలంటే ఇంకో 100 ఏండ్లు పడుతుంది. కాబట్టి పెద్ద సంఖ్యలో చెట్లను నరకడం మనిషిని చంపడం కంటే ఘోరమని పర్యావరణ కేసుల దయ చూపించకుండా సుప్రీంకోర్టు మంచి తీర్పు అయితే ఇచ్చింది. చెప్తా ఏందని, ఉత్తరప్రదేశ్కి చెందిన శివశంకర్ అగర్వాల్ తాజ్మహల్ దగ్గర రక్షిత ప్రాంతంగా ప్రకటించిన కానీ పక్కనున్న దాల్మియా వ్యవసాయ క్షేత్రంలో చట్టవిరుద్ధంగా 454 చెట్లను నరికించిండంట. ఇక ఇట్లా వేస్తావని ఒక్క చెట్టుకు ₹1,00,000 454 చెట్లకు 4,54,00,000 కట్టించుకుంది కోర్టు. మరి అక్కడ చెట్లను నరకొద్దని సుప్రీంకోర్టు చెప్పినా వినకుండా నరికిండంట. తర్వాత నాది తప్పైంది, జరిమానా తగ్గించండి అని అడిగినా కూడా పెద్ద ఎత్తున చెట్లను నరకడం ఓ మనిషిని చంపడం కంటే దారుణమని కోర్టు వినకుండా ఆయనకి అంత ఫైన్ వేసిందంట. చెట్లను నరకడం ఈజీ కానీ పెంచడం ఎంత టైం పడుతుంది మరి చెప్పుర్రి. అందుకే కదా కాలుష్యం పెరిగేది. చారణ కొడికి బారణ మసాలా అనే సామెత వినుంటారు కదా, కానీ ఇక్కడ చారణ మసాలాకి బారణ లాభం అన్నట్టుంది మన ఆలి దంపతుల లెక్క. అది ఎట్లా అంటారా? అయితే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే మీరు. అదేనండి మన ఆలి గారి పని. సంపాదనలో నిజంగా ఆలీబాబా అద్భుత దీపం లాగుంది. ఎట్లా అంటారా? బిర్యానీ పంచిపెట్టట్లో భాగంగా ఆ బిర్యానీ తయారు చేయనిక వాళ్ళు పెట్టిన పెట్టుబడి 10,000. కానీ ఆ 10,000తోని వాళ్ళు ఆమ్దాని ఎంత తెలుసా? 5 లక్షలు. వినంగానే షాక్ అనిపిస్తుంది కదా. అదే మరి మ్యాజిక్ అంటే 10,000కి 5 లక్షలు ఏందబ్బా అనుకుంటున్నారా? ఇంకేముంది, వాళ్ళు వంచడం కోసం బిర్యానీ తయారు చేసిన వీడియోని యూట్యూబ్లో పెడతారు. ఇక దానికి 5 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అంతే, 50 లక్షల వ్యూస్. 1 మిలియన్ అంటే 10 లక్షలు. ఇక యూట్యూబ్లో 10 లక్షల వ్యూస్కి ₹1,00,000 వచ్చినాయి అంటే 5 మిలియన్ వ్యూస్కి 5 లక్షలు అన్నమాట. తెలిసిందే కదా. ఈ వ్యాపారం వెనుకున్న రహస్యం ఇదంతా చూసినాక ఇది ప్రేమతో వంచుడు కాదు, యూట్యూబ్లో ఇన్కమ్ కోసం అని అర్థమైందా? ఇక ఆలీబాబాలా ఇంకో లీల కూడా ఉంది, చెప్తా. అది కూడా వినుండ్రి. మన ఆలీబాబా స్టేజ్ల మీద ఉపన్యాసాలు ఇస్తాడు కదా యువతకి. ఏమనంటే మీరు సంపాదించుకున్నా సరే కానీ బెట్ల జోలికి పోకండ్రి, బెట్ల జోలికి పోయి కుటుంబాలను మీ ప్రాణాలను నాశనం చేసుకోవద్దని అంటాడు కదా. కానీ ఈయనే మళ్ళా ఆ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తాడు. చాలా ఛాంపియన్షిప్ లో ముందుగానే ప్రెడిక్ట్ చేసి చాలా అమౌంట్ సంపాదించవచ్చు. ద మోస్ట్ టెస్టీ వర్క్ యాప్ పరి మ్యాచ్. ఇక ఈయనకు ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్కి 10 లక్షలు తీసుకుంటాడంట. ఇక భర్తలో భార్య సగం అంటారు కదా, అందుకేనేమో ఆలీ గారి భార్య బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి డబ్బులు బాగా సంపాదిస్తుంది. ఇట్లా 10,000 పెట్టుబడితో 15 లక్షలు అన్నమాట. ఈ ఆదర్శ దంపతులు కలిసి చేసే ముచ్చట గిదన్నమాట. దిల్ సినిమాలో ప్రకాష్ రాజ్ చెప్పినట్టు నాకు నీతులు చెప్పడం అలవాటు కానీ చెప్పించుకోవడం అలవాటు లేదన్నట్టుంది ఇలా పోకడాలు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. ఇప్పుడు ఆలీ గారు మీరు చూసుకుంటే దగ్గర 1000 సినిమాలు నటించారండి. ఆయన ఆస్తి విలువల దగ్గర ఒక 1000 కోట్ల పైన ఉంటాయి. అటువంటి ఆయన బెట్టింగ్ యాప్లు ఎందుకు చేశారు? బెట్టింగ్ యాప్లు చేసి జనాల్ని ఎలా మోసం చేశారు అనేది. ముస్లిమ్స్ ప్రాణం పోయిన అబద్ధాలు ఆడరు, మోసం చేయరు. ఏమో ఆయన చెప్పిన దాంట్లో మనం పెడితే మనకి ఎంత డబ్బులు వస్తాయని ఎన్ని మంది నష్టపోయారండి. పేదవాడిని రాజకీయ నాయకులు మోసం చేస్తారండి. 500 రూపాయలు ఇచ్చి జీవితాంతం కొట్టు బానిసలుగా చేస్తారు. బిర్యానీ ఇచ్చి మోసం చేయడం ఇది చరిత్రలో నిలిచిపోతుందండి. చరిత్రలో నిలిచిపోతుంది మీరు చేసిన మోసం. చూసిరు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సరేనా? థ్యాంక్ యూ.